ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రెడిట్ హైజాకింగ్ కొత్త విషయం కాదు. కానీ ఈసారి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారం హద్దులు దాటింది. వాస్తవాలను పక్కన పెట్టి రొటీన్ గా క్రెడిట్ దోచుకునే ప్రయత్నంలో ఎల్లో మ్యాచ్ అడ్డంగా దొరికిపోయింది. భోగాపురం ఎయిర్పోర్ట్ కు శంకుస్థాపన జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే. ఈ విషయాన్ని ఎవరో రాజకీయ నాయకుడు కాదు, స్వయంగా ఆ ప్రాజెక్టు నిర్మిస్తున్న జిఎంఆర్ గ్రూప్ ఎండీ స్పష్టంగా వెల్లడించారు. అయినా సరే భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ అంతా టీడీపీదే, చంద్రబాబుదే అంటూ ఎల్లో మీడియా కథనాలు రాయడం, స్టూడియోలో గొప్పలు చెప్పడం మొదలైంది. ఇక్కడ అసలు ప్రశ్న ఒక్కటే, వాస్తవాలు చెప్పడం జర్నలిజమా లేక వాస్తవాలను దాచిపెట్టి రాజకీయ భజన చేయడమా? భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఏ ఒక్క పార్టీ వ్యక్తిగత ఆస్తి కాదు. ఇది రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన ప్రాజెక్ట్. కానీ దానిని కూడా రాజకీయ లాభాల కోసం వక్రీకరించడం ఎల్లో మీడియా ప్రత్యేకతగా మారింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా క్రెడిట్ మళ్లించే ప్రయత్నాలు చేయడం చూస్తే ఇది జర్నలిజం కాదు, ప్రచార యంత్రాంగం అనే మాట సరిపోతుంది. ఇంకా దారుణం ఏమిటంటే వెంకటకృష్ణ లాంటి యాంకర్లు కూడా స్టూడియోలో కూర్చుని నిజాలను పక్కన పెట్టి రాజకీయ కథనాలను బిల్డప్ చేయడం. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ చంద్రబాబుదే అంటూ చెప్పడం అంటే ప్రజలను మోసం చేయడమే. వాస్తవాలు ప్రజలకు ఇప్పటికే తెలుసు. శంకుస్థాపన ఎవరు చేశారు, ప్రాజెక్టుకు వేగం ఎవరిచ్చారు, నిర్మాణ సంస్థ ఏం చెప్పింది? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు స్పష్టంగా ఉన్నప్పటికీ ఎల్లో మీడియా మాత్రం పాత అలవాట్లు మారడం లేదు. అందుకే ఈసారి క్రెడిట్ హైజాక్ చేయబోయి బఫూన్లలా అడ్డంగా దొరికిపోయారు. చివరికి చెప్పాల్సిందే ఒక్కటే, భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ రాజకీయ పార్టీలది కాదు, అది ప్రజలది. నిజాన్ని దాచిపెట్టినా కాలం ముందు వాస్తవాలు తప్పించుకోవు. క్వశ్చన్ ఏంటంటే ఆయనకి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడా? నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. మళ్ళీ ఆయనే సీఎంగా ఉంటూ ఇనాగరేట్ చేశారు. రెండు మా ఢిల్లీ ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారే వారితో పాటు వచ్చి ఇనాగరేట్ చేశారు. వారు ఈ రోజుని అది భగవంతుడు నిర్ణయం చేయదు, వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి అమృతాస్త్రాలతో ఈ రోజుని నాకు ఫౌండేషన్ వేయడం అంది, అది రెండో సంతోషమైంది నిజంగాను. దానికి నేను ఆనరబుల్ సీఎం గారికి మా జిఎంఆర్ తరఫున నేను హామీ ఇస్తున్నాను. నెంబర్ 1 ఎయిర్పోర్ట్ కట్టి 36 months దానికి హెడ్ అసిస్టెంట్లు కూడా ఇచ్చేస్తాం. మీరే మళ్ళీ ఇనాగరేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ రోజు భూమి పూజ చేసిన ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ లో మరో 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తయి ఈ ఎయిర్పోర్టు 2026 నాటికి ఇక్కడి నుంచే ఇదే భోగాపురం నుంచే విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ పెట్టి భోగాపురం సిద్ధం. 2019 ఫిబ్రవరి 14న చంద్రబాబు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు, పనులు కూడా ప్రారంభించారు. భూసేకరణ జరగకుండా ఎవడన్నా శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభిస్తాడా చంద్రబాబు నాయుడు గారు? ప్రతిదాన్ని మీ దాంట్లో వేసుకోవాలి. ఏంటంటే ఇది 2019 ఎన్నికల ముందు ఎన్నికల నోటిఫికేషన్ మార్చిలో వస్తే హడావిడిగా మార్చిలో నోటిఫికేషన్ అవుతుంది తెలిసి అక్కడికి వెళ్ళి శంకుస్థాపన చేశాడు. భోగాపురానికి వెళ్ళి శంకుస్థాపన చేసేసి కట్టేశాయని బిల్డప్లు. కానీ భోగాపురం విమానాశ్రయానికి సంబంధించినటువంటిది ఏదైతే అనేక సమస్యలు దాంట్లో ఉంటే ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించి సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులుంటే ఆ కేసులన్నింటినీ పరిష్కరించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023 సంవత్సరంలో మే 3వ తారీఖున అన్ని అనుమతులు తీసుకొని ఎటువంటి ఆటంకాలు మధ్యలో రాకుండా అన్ని క్లియరెన్స్లు తీసుకున్నాక శంకుస్థాపన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అది చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి